పార్క్ వైపు వాటర్ కానీ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది సార్. ఆ గ్యాప్ లో నుంచి తీసుకెళ్ళి మనము మన కాయకల్పల్లి సర్కిల్ వైపుకి వెళ్ళి పొగవంకి వెళ్ళి వచ్చిపోతుంది. ఐటీఐ గేట్ పోయి ఆ రోడ్ అంబడి పోతుందా? అంటే ఐటీఐ గేట్ దగ్గర తీసుకురాము సార్. మెయిన్ రోడ్లో ఇబ్బంది అవుతుందని ఐటీఐ పార్క్ కి వాటర్ ప్లాంట్ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో నుంచి తీసుకెళ్తాం సార్. అది ఇంకా డిజైన్స్ రాలేదు సార్. టోటల్ అయితే 795 మీటర్స్. ఇంకా రాలేదు. లెవెల్స్ చూసాం సార్. సార్ ఇచ్చాము సార్, కన్సల్టెన్సీ ఇచ్చాము. అగ్రిమెంట్ అయిందా? డిజైన్ లేకుండా ఎట్లా పని చేస్తారు? లెవెల్స్ ఇస్తావు, డిజైన్ ఆయన కొంతలు దోవించి పెడతారా? వెంటబడి ఆయనతో డిజైన్స్ తెప్పించి పని మొదలు పెట్టారు. ముంతలు దోవి వదిలిపెట్టదు చెప్తారు. డిజైన్స్ తెప్పించే బాధ్యత మీదే. ఆయనతో తెప్పించుకుంటారా, మీరు తెస్తారా, నాకు అనవసరం. బాధ్యత మీదే. అదే మేడం, మేడం కొట్టిన తర్వాత ఎమ్మెల్యే ఆ పని నాకు 24 గంటల లోపల పాయింట్ కావాలి కంపల్సరీ. టెంకాయలు వద్దు. ఎక్కడ చేసినారు పనులు అని అంటే అక్కడ పలకలు ఉండాల్సింది. మొత్తం పలకలో మన 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 24 జూన్ తర్వాత జరిగిన ప్రతి ఒక్క పని దగ్గర మనం చేసిన పనుల కింద లేక మనకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క కాంట్రాక్టర్ పిలిచి మీ డివిజన్లో ఎన్ని వర్క్ లేని అన్ని వర్క్ చోట పిలిచి పలకలు వేయాల్సింది. చెప్పాను. ఆ లైన్లో పోయే వాళ్ళకు మనం చేసే వర్క్ తెలియాలి. అయిపోయినట్టు కూడా చేస్తాం. ఇప్పుడు ఇదేనా ఇదంతా తీసేస్తారా? ఎంత విడ్త్ ఆఫ్ ట్రైన్ ఎంత? 4 feet 1.2 meters. 1.2 అక్కడ 1.5 కూడా టచ్. 1.2 లెవెల్ స్క్రీన్ సార్. థిక్నెస్ ఆఫ్ వాల్స్ ఉన్నాయి. మీకు కింద రాదునా? అందరూ అంతా పక్క పక్కన ఉండేటోళ్ళు కదా, కొత్త ట్రైన్ కంటే క్లోజ్ అయిపోతుంది. మీకు నీట్ ఉంటుంది మేడం. నమస్తే ఎందుకు సార్ సెల్లు దొరుకుతావు తీయడం లేదా? తీయడం సెల్లు దుబ్బినప్పుడు నువ్వు దుబ్బినప్పుడులే నీ సెల్లు అయితే బంగారం చూసుకుంటావు. పట్టుకోపో మళ్ళా
ఐటీఐ సర్కిల్ నుంచి బుగ్గొంగకు నాలా 1.72 crores వ్యయంతో ఈరోజు దాదాపు 795 మీటర్లు 4 అడుగుల వెడల్పుతో ఎంతో కాలం నుంచి అంటే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది. వాసన వచ్చి దీనికి ఇక్కడున్న వెనకున్న నివాసాల్లో ఉన్న వాళ్ళందరూ నుంచి కంప్లైంట్ వచ్చి నీళ్లు పోక చిన్న వర్షం పడితే కడపలో మనకేం పెద్ద వర్షాలు ఎక్కువగా పడవు. ఆ పడని దానికి 1-6 వర్షానికే ఇళ్లలోకి నీళ్లు రావడము, వాళ్ళ ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యే విధంగా ఈ పరిస్థితులు ఉంటే ఇక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలందరూ వచ్చేసేసి ఇది ఎలా సమస్య అంటే వాసన కూర్చొని దీన్ని డిజైన్ చేయించి ఈ 1.72 crores బడ్జెట్తో ఇక్కడ ఈ నాలా చేస్తున్నాము. ఐటీఐ సర్కిల్ నుంచి బుగ్గొంక వరకు ఈరోజు దాని భూమి పూజ చేయడం జరిగింది. ఏ విధంగా ప్రజలకి 2024 ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేసినామో ఆ వాగ్దానానికి అనుగుణంగా కడప నియోజకవర్గంలో మనకు లభ్యత ఉన్న వనరులతో ప్రాధాన్యత అనుకూలంగా అంటే ఏది అత్యవసరమో ఏది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది దాన్ని ఏది నిర్లక్ష్యానికి గురైందనేది చూసుకొని ప్రాధాన్యతకు అనుగుణంగా ఈరోజు ఈ నాలాలని నిర్మించడం జరుగుతోంది. రేపు నిరంజన్ నగర్లో ఇంకొక నాలా కూడా భూమి పూజ చేయబోతున్నాము. దాదాపు అది కూడా 50-60 సంవత్సరాల క్రితము కేసీ కెనాల్ కాలువ అది కూలిపోతా ఉంది. అక్కడ చిన్నపిల్లలు తిరుగుతారు. ఈ అన్ని పేద ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఉన్న నాలాలు ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిన ప్రాంతాలు. గత ప్రభుత్వంలో వాళ్ళంతా ఏం చేశారంటే ఉన్న నిధులన్నీ రోడ్ల మీద రోడ్లు వేసుకున్నారు. ఎందుకు రోడ్ల మీద రోడ్లు వేసుకున్నారంటే 6 ఇంచులు వేయాల్సిన రోడ్డుని 2 ఇంచులు 3 ఇంచులు వేసేసి మిగతా 3 ఇంచులు మెక్కినారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేకోకుండా ఎక్కడన్నా రోడ్డుండి ఇబ్బందిగా ఉంటే గుంతలు మరమ్మతులు చేస్తూ పూర్తిగా రోడ్లు లేని చోట్ల పూర్తిగా కాలువలు లేని చోట్ల ప్రాముఖ్యత ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాము. తప్పకుండా భవిష్యత్తులో ఇదే విధంగా ఎంత వనరులున్నా కూడా అంత వనరులను సరిగ్గా వినియోగించి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులు కూడా మాకు సానుకూలంగా సపోర్ట్ చేసి ఇంకా ఎక్కడన్నా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొచ్చి పెడితే మేము వాటిని సానుకూలంగా పరిష్కరించి ప్రజలకి సరైన సౌకర్యాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం.